congratulations to each and everyone. Excellence is a continuous process. It is not an accident. అంటే ఎక్సలెన్స్ అనేది నిరంతరము ఉంటుంది. ఈరోజు మీరందరూ అవార్డులు అందుకున్నారు. నేను కూడా ఈరోజు ఉదయమే ఒక అవార్డు అందుకున్నాను. ఐ డోంట్ నో వెదర్ యువర్ సీన్ ఇన్ ద మీడియా ఆర్ నాట్. ఈరోజే ఎవరో ఒకరు ఒక సర్వే ఏజెన్సీ సర్వే చేసి మన తెలంగాణలో ఉండే 119 మంది ఎమ్మెల్యేల్లో హూ ఈజ్ ఫస్ట్ అమాంగ్ 119 అంటే నాకు అవార్డు వచ్చింది ఈరోజు. సో అవార్డు అనేది అవార్డులో గొప్పతనం ఉండదు. అవార్డు ఇట్ ఈస్ నాట్ అ క్వశ్చన్ ఆఫ్ క్యాష్ ఆర్ ఇట్ ఈస్ నాట్ క్వశ్చన్ ఆఫ్ ద memento, but it is the recognition that will make you more and more responsible. సో మనకు ఒక అవార్డు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంకా బాగా పనిచేయాలి. ఎవరమైనా జీవితంలో సరే డబ్బు అవసరమే కావచ్చు. డబ్బు అనేది ఒక ఎక్స్టెంట్ వరకే అవసరం. ఆఫ్టర్ దట్ యూ రిక్వైర్ సోషల్ రికగ్నైజేషన్, కమ్యూనిటీ రికగ్నైజేషన్. ఎవరమైనా ఒక సామాజిక గుర్తింపు కోసం కృషి చేస్తూ ఉంటాం. ఇలాంటి అవార్డులు తప్పకుండా మీలో ఇంకా విలువలను పెంచుతూ మీ బాధ్యతల్ని పెంచుతూ ఇంకా ఇంకా పైకి రావాలి. ఈరోజు రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నాం, రేపు జాతీయ స్థాయి అవార్డులు అందుకోవాలి అనే విధంగా మీలో ఇంకా ఉత్సాహాన్ని పెంచుతాయి, మీ బాధ్యతను పెంచుతాయి. ఇవాళ అవార్డు విన్నర్స్ అన్ని సెక్టార్స్ నుంచి ఉన్నారు. ఎంటర్ప్రెనర్స్, డాక్టర్స్, సోషల్ ఆర్గనైజేషన్స్, వేరియస్ సెక్షన్స్. సో ఏమవుతుందంటే ఎంతోమంది ఎన్జిఓస్, సోషల్ ఆర్గనైజేషన్స్ లేదా మంచి ఎంటర్ప్రెనర్స్ అందరిలో కూడా చాలామంది ఐఎమ్ సో హ్యాపీ టుడే మెనీ ఆఫ్ ద అవార్డ్ విన్నర్స్ ఆర్ సో యంగ్. దే ఆర్ లెస్ దాన్ 30-40. ఎట్ ద యంగ్ ఏజ్ నౌ యు ఆర్ గెటింగ్ అన్ అవార్డ్ మీన్స్ యు ఆర్ గోయింగ్ టు గెట్ మెనీ మోర్ అవార్డ్స్ ఇన్ యువర్ కెరియర్. ఐ విష్. సో మీరు ఇంకా ఇంకా బాగా ఎదగండి. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు, ఎంత ఎత్తుకెదిగినా మీరు తల్లిదండ్రులను మర్చిపోకండి, మీరు పుట్టిన నేలను మర్చిపోకండి. మీరు ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ఎత్తుకెదిగినా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులను, మీరు పుట్టిన నేలను మర్చిపోతే మనని చరిత్ర క్షమించదు. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే అప్పుడే మీరు ఒక వ్యక్తులుగా, మనుషులుగా ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందుతారు. కొంతమంది చాలా ఎత్తుకెదుగుతారు, కానీ తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోతే, కుటుంబ సభ్యుల్ని పట్టించుకోకపోతే నువ్వు ఎంత ఎదిగినా దానికి దెర్ ఇస్ నో వాల్యూ. సో తప్పకుండా మీరు విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి, మంచి ఉన్నతమైన ఆశయాలతో సమాజాన్ని నిర్మించడానికి అందరము కలిసి కృషి చేద్దాం. ఇట్స్ నాట్ దట్ నేను ఒక్కడిని చేస్తే అవుతుందా, నేను ఒక్కడనే రూల్స్, ప్రొసీజర్స్, సిస్టమ్స్ ఎందుకు ఫాలో కావాలి అనుకోకూడదు. యూ ఫాలో అండ్ మేక్ అదర్స్ టు ఫాలో. అప్పుడే ఒక ప్రయత్నం అనేది ఉండాలి. ఎవరమైనా షార్ట్ కట్ మెథడ్స్లో పైకి వస్తాము, షార్ట్ కట్గా ఫాస్ట్గా డబ్బు సంపాదించాలి, ఫాస్ట్గా పైకి రావాలంటే వస్తామేమో కానీ అంతే ఫాస్ట్గా పడిపోతాం. యూ విల్ ఫాల్ డౌన్. సో స్లో అండ్ స్టడీ విల్ విన్ ద రేస్ అండ్ ఇట్ విల్ స్టాండ్. సో అట్లా మీరు జాగ్రత్తగా చేయండి, విలువలతో చేయండి, పద్ధతులు పాటించండి. ఉన్నత విలువలు కలిగిన ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని నిర్మించడంలో అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. సో మన తెలంగాణ రాష్ట్రం మీ అందరికీ తెలుసు, కొత్త రాష్ట్రమైన, ఈవెన్ దో వీఆర్ యంగెస్ట్ బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ, వన్ ఆఫ్ ద పర్ఫార్మింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. We have become a model to the country. Many of the programs started by the first Chief Minister KCR Garu have become a model to the whole nation. The program called Mission Bhagirath, Har Ghar Mein Pani Dene Ka Mission Bhagirath, has become a model to the nation by the name Har Ghar Ko Jal. And Mission Kakatiya, it became model renovation and restoration of water bodies. It has taken by the Government of India. Like for farmers supporting, we started a program called Raitu Bandhu. That program also become model to the nation. Like many programs, even though we are youngest state, the programs which we implemented, it attracted all over the nation and all over the states in the country. So let's, అంటే అట్లా మనందరం కూడా ప్రయత్నం అంటూ చేస్తూ పోతుంటే చాలా అవకాశాలు ఉంటాయి.
ఎవరికి వాళ్ళం మనము ఎక్కడ కూడా ఆగడానికి వీల్లేదు. మీ ప్రయత్నం మీరు కొనసాగించండి. విజయం అది తప్పకుండా అది మీ దరి చేరుతుంది. విజయం కోసం కాదు, మనం చేయాల్సిన పని చేస్తూ వెళ్తుంటే నిజాయితీగా క్రమశిక్షణగా పనిచేస్తే విజయం దానంతట అదే మీ దగ్గరికి వస్తుంది. ఇది నేను నా జీవితంలో కూడా చూశాను. చాలాసార్లు ఎమ్మెల్యేలుగా మేము పోటీ చేస్తూ ఉంటాం. నేను 7 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. ఐ వన్ 7 times. బట్ ఇప్పటి వరకు అందరూ అనుకుంటారు పాలిటీషియన్స్ ఎలక్షన్స్ టైంలో బాగా బిజీగా ఉంటారని. బట్ డ్యూరింగ్ ఎలక్షన్ ఐఎమ్ సో ఫ్రీ. 5 ఏళ్ళు బిజీగా ఉంటాను, కరెక్ట్గా ఎలక్షన్ టైంలో నేను ఫ్రీగా ఉంటాను. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఎవరు రారు. పాపం ఆయన ఎలక్షన్లో బాగా బిజీ ఉంటాడని నో విజిటర్ విల్ కమ్ టు మీ. ఏమీ పని అడగడానికి కానీ ఇంకేదో అడగడానికి కానీ దే నో దట్ ఎలక్షన్ కోడ్ ఈస్ దేర్, సార్ మస్ట్ బి బిజీ, నో వన్ విల్ కమ్ టు అస్. బట్ రెస్ట్ ఆఫ్ ద 5 years ఎవ్రీ డే విల్ బి ఆన్ టోస్. సో అట్లా మేము పనిచేస్తూ ఉంటే నన్ ఆఫ్ మై అపోనెంట్ గాట్ డిపాజిట్ ఇన్ లాస్ట్ మై 6 elections. సో దట్ మీన్స్ యూ డూ యువర్ వర్క్, people will automatically, they will vote for you, they will receive you. So like that, మీరు కూడా మీ బిజినెస్లో మీ యాక్టివిటీలో మీ ప్రొఫెషన్లో యూ డూ విత్ మీరు జాగ్రత్తగా బాధ్యతతో చేయండి. మీ ప్రొఫెషన్ను రెస్పాన్సిబుల్గా మీరు చేయండి. ఆటోమేటిక్గా మీ విజయాలు మీ విక్టరీ తప్పకుండా మీకు దరి చేరుతుంది. కొన్ని సందర్భాల్లో కొంత ఆలస్యం కావచ్చు, దానికి డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. బట్ మీ ఎఫర్ట్ మీరు పెట్టండి, తప్పకుండా అద్భుతమైన విజయాలను మీరు సాధిస్తారు. సో ఈరోజు మా ఫెడరల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అందుకున్నటువంటి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.